నిన్న 100 రూపాయల పెట్రోల్ పోసుకొని సోమారిపాట బీర్రాంది ఎల్లాపూర్ మొత్తం తిరిగి వచ్చిన ఒక్క పువ్వు లేదని. నీకన్నా మొదలే మొన్న శాతం తిరిగి వచ్చిన. ఎక్కడ తిరిగినా ఏ మత్తులు తిరిగి వచ్చిన లేదు, ఏ ఒక్క పువ్వు శాతం దొరకలేదు. ఇప్పుడు తేగుగా అన్నాడు కదా, తేగు చెట్లేమో మనకి ఎక్కరాదు. మరి ఎట్లా చేద్దాం? ఓ గై పట్టో మన్ను పట్టో తెంపాలి, తీసుకుపోవాలి అంతేనా? నర్సాపూర్ కాడ బావి పక్క పడి ఒక చెట్టు ఉంది, గుర్రాలు రాడు నేను ఇద్దరం పోయినావా, ఆడు దుడ్డు పడుకొని కావాలన్నాడు మంచిగా ముసించట్టు. ఆ చెట్టు కాడికైతే వాడు పెడతా చూస్తాడు. అది దెంపనియనాడ్రా, తెంపడే కదా ఆడు దుడ్డు పడుకొని రెడీ ఉన్నాడు ఇట్లా. గదే మరి ఆడు దెంపనియాడట, కట్ట పట్టుకొని రెడీ మీద ఉన్నాడు. మరి ఎట్లా ఇప్పుడు తంగడి కుదరకిద్దామని. మరి ఇప్పుడు ఈ జంగల్లా తేగు ఉన్నది, మరి ఒక చెట్టు ఎక్కి ఆ తేగు అనేది తీసుకుపోయి ఇంత కలర్ రాది పేరించుకుంటే అయిపోతుంది. అది మనకి ఎక్కరాదు చెట్టు. ఆడు మర్యాద వచ్చి ఈ రోడ్డు కానీ చెట్టు ఎక్కి డోమ్ అని కింద పడ్డాడు. గిరే చెట్టు, అదే చెట్టు. ఈ చెట్టు కొమ్మిరిగి కింద పడ్డాడు. కింద పడితే కాలు ఇరిగింది. కాలు ఇరిగింది, అమ్మ కోసం కాలు కొట్టుకున్నాడు. కాలు ఇరిగింది మాత్రం నేను మాత్రం ఎక్కరా ఏ చెట్టు. నీళ్ళు ఒరే పువ్వుకి వెళ్ళినవరా నాయన. పువ్వేదా అట్టుకురాస్తారు దున్నపోతాడు. తిరిగి నిలబడ్డాం. ఏడ పువ్వు పూజలే ఏది కాలేదు. అయితే తిరిగి ఏది జంగల్కి వచ్చినాము. తెగు పువ్వు అన్నా తెంపుకపోవాలి. మొక్కలకు పువ్వు దొరుకుతారు, మీ మొక్కలకి ఇంటికి మీ పెళ్ళాలు తిడతారు. గింత పువ్వు తెచ్చిన గింత పువ్వు తంగడు పువ్వు. అది నువ్వు ఆ ఉల్ట ముచ్చట మాట్లాడక గానీ అది తిరిగి నెరవడం. మేము ఇక్కడ అక్కడ పోలే, దర్వాజీ పాట ఏది మన మొత్తం అయ్యా తిరిగి వచ్చినాం. మరి ఏదో పువ్వు తెంపుకొని పోయి అడిగితే